ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో దేవుని మనం నమ్ముకున్న తరువాత మిత్రువులు శత్రులు కాదు, శత్రువులను దేవుడు మిత్రులుగా మారుస్తాడు. హల్లెలూయా. పొరపాటున నీ మిత్రులు శత్రులు అవుతున్నారా? ఒక్కసారి చెక్ యువర్ లైఫ్. నీ ప్రవర్తన దేవునికి ఎక్కడో ఇష్టం లేదు, నీ ప్రవర్తన ఎక్కడో దేవునికి నచ్చటం లేదు. నీ అన్న శత్రువు అయ్యాడా? నీ యొక్క బంధువు శత్రువు అయ్యాడా? లేకపోతే నీ యొక్క విశ్వాసులు శత్రువులు అయ్యారా? లేకపోతే ఇంకా ఎవరైనా ఇరుగు పొరుగు వారు కానీ, చుట్టాలు కానీ, స్నేహితులు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, మందిరంలో ఉన్న వాళ్ళు కానీ, ఇదిగో నీవు నచ్చకుండా వ్యతిరేకంగా ఉన్నారా? అది తప్పు నీదే. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీ పద్ధతి దేవునికి నచ్చడం లేదు, వీళ్ళకి కాదు. నీ పద్ధతి దేవునికి నచ్చడం లేదు, అందుకే దేవుడే నీ మీద తిరుగుబాటు చేసి, వ్యతిరేకం చేసి, విరోధం చేసి శత్రుత్వాన్ని పుట్టిస్తాడు. అనుకూలంగా ఉంటే నిన్ను అపార్థం చేసుకొని ఎవరైతే శత్రువులుగా మార్చబడతారో వాళ్ళందరూ కూడా మిత్రులుగా మార్చబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి. హల్లెలూయా.